ప్రకాశం జిల్లా దర్శీపట్నంలోని వెలమవారి వీధిలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఏఐటియుసి, బీకేఎంయు సంఘాల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన బహుమతి ప్రధాన మహోత్సవ సభలో ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా పంచాయతీ అధికారి జూపల్లి హరిబాబు, ప్రకాశం జిల్లా చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ నారపుశెట్టి శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. రైతు కష్టానికి ప్రతిఫలం అందించే పండుగలే భోగి, సంక్రాంతి, కనుమ అని వారు అన్నారు. వ్యవసాయానికి చేదోడు వాదోడుగా నిలిచే పశువులకు గౌరవం ఇచ్చే పండుగలుగా, పంటలు పండి రైతులు ఆనందంగా ఉండే సమయమని పేర్కొన్నారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమైన ఈ పండుగలను వెలమ్మవారి వీధిలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమని వారు తెలిపారు. ఈ సభకు ప్రకాశం జిల్లా బీకేఎంయు ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ఉదయం స్లో సైకిల్, లెమన్ అండ్ స్పూన్, గోతాల దూకుడు, కుర్చీలాట వంటి ఆటల పోటీలు నిర్వహించగా సాయంత్రం మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించామని తెలిపారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశామని చెప్పారు. న్యాయ నిర్ణేతలుగా నాగరత్నం, ఆదిలక్ష్ములు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు జీవి రత్నం, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్ కరుణానిధి, అట్లూరి రామారావు, కల్లూరి పెద్ద ఆంజనేయులు, కె హనుమంతరావు, జూపల్లి దాసయ్య నాయుడు, స్టాలిన్, మహేష్, తిమోతి, కొండలు జె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.